దురంధర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియా కావచ్చు లేదా పబ్లిక్ ఒపీనియన్ కావచ్చు బాలీవుడ్ మీద చాలా చేంజ్ అయింది. దురంధర్ తర్వాత బాలీవుడ్ బయోపిక్ స్పై యూనివర్స్ చూస్తుంటే పబ్లిక్ ఒపీనియన్ మాత్రం ఇదే. ఏంటి చూస్తున్నావు? నువ్వు కూడా లెక్కేయట్లేదు. ఏయ్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. రితిక్ రోషన్ అండ్ ఆలియా భట్ ఎస్టాబ్లిష్డ్ బాలీవుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా వాళ్ళు దురంధర్ మీద ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. అలాగే దురంధర్ ఫిల్మ్ సపోర్ట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ ఇలా ట్వీట్ చేసి ఆదిత్య దార్కి సపోర్ట్ చేశారు. ఆయన అసలు ఏమన్నారంటే, ఈ ఫిల్మ్ మీద పడిన చెడు దృష్టి పోవాలంటే దిష్టి తీస్తే సరిపోదు, మొత్తం పొలాన్ని తగలబెట్టాలని అంటున్నారు. నాకు తెలిసి ఇప్పుడు బాలీవుడ్ని బిఫోర్ దురంధర్ ఆఫ్టర్ దురంధర్ లా చూడాల్సి వస్తుందేమో. సో ఈ వీడియోని మనం డిస్కస్ చేద్దాం. ఇలా దురంధర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ అండ్ ఇండియన్ సినిమాని ఎందుకు రెండు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూస్తున్నారని. దురంధర్ తర్వాత బాలీవుడ్లో ఎలాంటి టైం వచ్చేసిందంటే వెటరన్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ ఐడియాలజీయే డిఫరెంట్ ఉండేది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ ఫిల్మ్ ఒక రెవల్యూషనరీ అని. Durandar, I feel, is not just a film. It will change the grammar, it will change people's mindset, give rise to a very new crop of directors. బట్ ఎనీవే బాలీవుడ్లో ఒక సివిల్ వారే జరుగుతుంది. ఒక సైడ్ ఏమో బాలీవుడ్ ఓల్డ్ ఎలర్ట్స్ 70 years నుంచి రూల్ చేస్తున్నారు. వారెవరో కాదు, బాలీవుడ్ కా ఖాన్స్. వీళ్ళు అసలు దురంధర్ మూవీ తర్వాత ఏం రియాక్ట్ అవ్వట్లేరు. కానీ కొత్త జనరేషన్ మాత్రం ఇండియన్ సినిమాలో చాలా చేంజెస్ తీసుకుని వచ్చేశారు. వాళ్ళెవరో కాదు, ఎస్ఎస్ రాజమౌళి, ఆదిత్య దార్, సందీప్ రెడ్డి వంగ అండ్ రిషబ్ షెట్టి లాంటి టాలెంటెడ్ అండ్ రెవల్యూషనరీ డైరెక్టర్స్. వీళ్ళని చాలా వరకు కూడా ఆపాలని ట్రై చేశారు యాజ్ దే వర్ అవుట్ సైడర్స్. అయినా కూడా వాళ్ళు సక్సీడ్ అయ్యారు. వివేక్ అగ్నిహోత్రి ఎప్పుడు కాశ్మీరీ ఫైల్స్ చేశారో చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆయన మూవీని రిజెక్ట్ చేశారు. Some OTTs, not all, some said that you can't use the word Islamic terrorism. So these were the major hurdles, but truth wins. అలాగే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేశారట. బాలీవుడ్లో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ మీడియా వాళ్ళతో సంబంధం ఉండడం కారణంగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ జరగకుండా చూశారట. Mainstream media was not till Monday or Tuesday after the 11th, after the film got released, they were not willing to give us even an inch of space. And second, inside this so-called Bollywood or film industry where the actors are, nobody was willing to do this film thinking that they might not get any work after they do a film. అయినా కూడా కాశ్మీరీ ఫైల్స్ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అయింది. మొత్తం ఇండియాకి కాశ్మీరీ హిందూస్ ని ఎలా ట్రీట్ చేశారో అని అందరికీ తెలిసింది. వీళ్ళు కాశ్మీరీ ఫైల్స్ ని ఎందుకు ఆపాలి అనుకున్నారంటే మన రిసోర్సెస్ అంతా వాళ్ళ మీద ఖర్చు పెట్టాలని అనుకున్నారు. తర్వాత సందీప్ రెడ్డి వంగానే చూసుకోండి, ఆయన వచ్చి అనిమల్ మూవీని డైరెక్ట్ చేశారు. చాలా పెద్ద హిట్ అయింది. ఆయన మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా డబుల్ స్టాండర్డ్స్ చూశారు. అందరూ ఈ మూవీని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ రణబీర్ని కాదు, అసలుకి రణబీర్ని చాలా పొగిడారు. అసలు క్రిటిసిజం అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఫేస్ చేశారు. సందీప్ రెడ్డి వంగ గారు ఇది ఓపెన్గా చెప్పారు. ఒక మేజర్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఒక సపోర్టింగ్ యాక్టర్ని క్యాస్ట్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయలేదంట. బికాజ్ అతను కబీర్ సింగ్లో యాక్ట్ చేశారని. అసలు కామెడీ ఏంటంటే వీళ్ళు రణబీర్ కపూర్ని బాయ్కాట్ చేయరు, దీప్తి దిమ్మిని కూడా బాయ్కాట్ చేయరు. కానీ ఒక సపోర్టింగ్ యాక్టర్ ఇతను బయట నుంచి వచ్చాడు కదా, బాయ్కాట్ చేసినా ప్రాబ్లం లేదు. అందుకే ఆదిత్య దార్ 2006లో వచ్చినా కూడా ఆయన 13 years బాలీవుడ్లో స్ట్రగుల్ చేశారు. ఫైనలీ ఒక స్క్రిప్ట్ రాసుకొని ప్రొడ్యూసింగ్కి మనీ సెట్ చేసుకొని యూరీ ఫిల్మ్ చేశారు. అది సూపర్ హిట్ అయింది. తర్వాత దురంధర్ ఫ్రాంచైజ్ని రిలీజ్ చేశారు. అది కంప్లీట్గా బాలీవుడ్ని చేంజ్ చేసింది. కానీ ఈ చేంజ్ ఓవర్ ఉంది చూసారా, ఇది స్టార్ట్ చేసింది మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన బాహుబలి 1 and 2 చేశారు కాబట్టి ఇది ఇండియన్ సినిమా మైండ్ సెట్ని చేంజ్ చేసింది. ఎలా అంటే ఇండియన్ కల్చర్ని క్రిటిసైజ్ చేస్తూ సినిమా చేయాల్సిన అవసరం లేదు. అదే కల్చర్ని సినిమాగా తీయచ్చు. పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. ఈ మూవీస్ అన్ని సక్సెస్ వల్ల బాలీవుడ్లో చాలా ఎక్స్పెన్సివ్ మూవీ అయిన రామాయణం మీద చేస్తున్నారు. థ్యాంక్స్ టు దిస్ పీపుల్ కాంతారా లాంటి మూవీస్ రిలీజ్ అయ్యి కూడా చాలా పెద్ద హిట్ అవుతున్నాయి. అలాగే జెన్యూన్ యానిమేటెడ్ మూవీస్ కూడా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అవుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఏదైనా స్పై సినిమా రిలీజ్ అయిందంటే దురంధర్తో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకున్నామంటే ఈ సివిల్ వార్లో రిజల్ట్ ఏంటి? క్లియర్లీ అవుట్ సైడర్స్ విన్ అయ్యారు. ఆదిత్య దార్ 2 సక్సెస్ఫుల్ హిట్స్, సందీప్ రెడ్డి వంగ గారి అనిమల్ సూపర్ హిట్, వివేక్ గారి కాశ్మీరీ ఫైల్స్ సూపర్ హిట్. వీళ్ళందరినీ బ్లాక్ లిస్ట్ చేద్దామని కూడా చూశారు. కానీ నేషనల్ లెవెల్లో స్టార్స్ అయిపోయారు. ప్రెసెంట్ సౌత్ బిగ్గెస్ట్ స్టార్స్ ఇలాంటి డైరెక్టర్స్ని సపోర్ట్ చేస్తున్నారు. అది అల్లు అర్జున్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కూడా కావచ్చు. ఈ డైరెక్టర్స్ వల్ల, ఈ మూవీస్ వల్ల యంగ్ జనరేషన్ ఇండియన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్స్ చాలా చేంజ్ అయ్యాయి. కాశ్మీరీ ఫైల్స్ కారణంగా మొత్తం ఇండియన్ జనరేషన్ మైండ్ సెట్ చేంజ్ చేసింది. అలాగే దురంధర్ ఇంకో స్టెప్కి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు ప్రెసెంట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరెవరు వస్తున్నారో వాళ్ళది ఫేక్ ప్రొపగాండా అని చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఐ హోప్ ఈ న్యూ జనరేషన్ డైరెక్టర్స్ కారణంగా
మన ఇండియన్ సినిమాలో గోల్డెన్ డెకేడ్, గోల్డెన్ ఏజ్ రావాలని, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాకుండా మన కల్చర్ గురించి, మన సోల్జర్స్ గురించి ఇంకా మూవీస్ చేయాలని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏ డైరెక్టర్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టైజాన్.